హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ బీడీఎఫ్ జనరల్ కమాండ్ తన సిబ్బంది నిరంతర అప్రమత్తత ద్వారా బీడీఎఫ్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరానియన్ దురాక్రమణ యొక్క వరుస తరంగాలను అడ్డుకుంటున్నాయని ప్రకటించింది. ఈ దాడులు ప్రారంభమైనప్పటి నుండి బహ్రెయిన్ రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకున్న 84 క్షిపణులు మరియు 147 డ్రోన్లను అడ్డగించింది, అలాగే నాశనం చేశామని ప్రకటించింది. అయితే జనరల్ కమాండ్ తన సిబ్బంది ప్రదర్శించిన అధునాతన పోరాట సంసిద్ధత మరియు ఆధారమైన అప్రమత్తత పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది మరియు రాజ్యాన్ని రక్షించడంలో వారి నిరంతర కార్యాచరణ నైపుణ్యాన్ని ప్రశంసించింది. వారి అత్యుత్తమ పనితీరు బహ్రెయిన్ యొక్క ఆకాశం సురక్షితంగా ఉందని లోతైన భరోసా మరియు దృఢ విశ్వాసానికి మూలం. జనరల్ కమాండ్ నివాసితులందరూ ఇంట్లోనే ఉండాలని మరియు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలని, అన్ని సమయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రభావిత ప్రదేశాలు మరియు అనుమానాస్పద వస్తువులను నుండి దూరంగా ఉండాలని, సైనిక కార్యకలాపాలను లేదా శిథిలాలు పడిపోయిన ప్రాంతాలను చిత్రీకరించకుండా ఉండాలని, ధృవీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మరియు నవీకరణలు, హెచ్చరికలు మరియు మాదక దర్శకత్వం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడి ఉండాలని ప్రజల్ని కోరారు. పౌర ప్రాంతాలు మరియు ప్రైవేటు ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడానికి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించడం అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని మరియు ఈ విపచ్చకరహిత దాడులు ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పును సూచిస్తాయని జనరల్ కమాండ్ పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, బై టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.